క్రికెటర్ హనుమ విహారీ గారి ఇష్యూ చెప్పండి బ్రో. ఐ విల్ నెవర్ ప్లే ఫర్ ఆంధ్రప్రదేశ్ అగైన్ అని చెప్పి హనుమ విహారీ ఎవరైతే ఇండియన్ క్రికెట్ టీమ్ టెస్ట్ ప్లేయర్ ఉన్నారో 17 టెస్ట్ ఆడినట్టున్నారు అప్రాక్సిమేట్లీ, అండ్ రంజీ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ ఉన్నారు ఒకప్పుడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఈ ఇష్యూలో 3 యాంగిల్స్ ఉన్నాయి భయ్య. ఒక యాంగిల్ ఏంటంటే హనుమ విహారీ గారి యాంగిల్, ఇంకో యాంగిల్ ఏంటంటే ఎవరైతే 17th ప్లేయర్ ఉన్నారో పృథ్వీరాజ్ ఆయన యాంగిల్, ఇంకో యాంగిల్ ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ యాంగిల్. సో వీడియోలో ఆ 3 యాంగిల్స్ కవర్ చేశాను. లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది క్లియర్గా అసలు ఏం జరిగింది. సో బేసికలీ ఏంటంటే హనుమ విహారీ గారు ఒక తెలుగు ప్లేయర్ భయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం కెప్టెన్. బెంగాల్కి అగేన్స్ట్గా ఫస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్లో 17th ప్లేయర్ మీద ఆయన అరిచాడంట ఆన్ ఫీల్డ్. సో ఆయన అరిసిన తర్వాత ఎవరైతే ఆ 17th ప్లేయర్ ఉన్నాడో ఫీల్డింగ్ చేయడానికి వచ్చినోడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశాడంట, ఇలా నా మీద అరిచాడు, బూతులు తిట్టాడు అని. ఆయన పేరు పృథ్వీరాజ్ అంట భయ్య, వైసీపీ పొలిటీషియన్ అంట వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి హనుమ విహారీ మీద యాక్షన్ తీసుకోమన్నారు. సో ఈ కంప్లైంట్ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు హనుమ విహారీ గారిని కెప్టెన్సీ నుంచి తొలగించారు. లాస్ట్ రంజీ ట్రోఫీ సీజన్లో బెంగాల్ విన్నర్స్ భయ్య, వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం గెలిచింది భయ్య ఫస్ట్ మ్యాచ్లో ఈ సీజన్ రంజీ ట్రోఫీలో. గెలిచినా కూడా కెప్టెన్సీ నుంచి రిజైన్ చేయమన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. హనుమ విహారీ గారు ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇంకేం చెప్పారంటే, I never said anything on a personal note to the player, but the association thought that the player was more important than the guy who gave his body online last year and batted left-handed. Took Andhra to knockouts 5 times in the last 7 years and played for India in 16 tests. అంటే నేను ఇంత మంచి చేస్తే 5 నాకౌట్స్కి తీసుకెళ్తే ఆంధ్రాని లాస్ట్ 7 yearsలో ఇండియాకి 16 టెస్ట్స్ ఆడితే నన్ను ఇలా మిస్ట్రీట్ చేస్తాడా అని చెప్పి బాధతో హనుమ విహారీ గారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు భయ్య. ఇంకా ఏం చెప్పారంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ థింక్స్ దట్ ద ప్లేయర్స్ విల్ లిసన్ టు వాట్ ఎవర్ దే సే. హీ సెడ్ దట్ హీ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్ అండ్ ఎంబారాస్డ్ అండ్ వోట్ టు నెవర్ ప్లే ఇన్ ఆంధ్రప్రదేశ్ అగైన్. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీంకి మళ్ళీ ఆడానని చెప్తున్నాడు భయ్య. ఆయనకు జరిగిన అవమానానికి నా సెల్ఫ్ రెస్పెక్ట్ లూజ్ అయింది, బట్ ఐ లవ్ ద టీమ్. నాకు టీం అంటే చాలా ఇష్టం, ప్రేమిస్తున్నాను టీంని, చాలా అంచెలంచెలుగా ఎదుగుతుంది టీము అని కూడా చెప్పారు భయ్య హనుమ విహారీ గారు. మనకి హనుమ విహారీ గారి కమిట్మెంట్ గురించి తెలుసు కదా. ఒకసారి సిడ్నీ టెస్ట్లో ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాట్ చేశారు. ఆ మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటుంది. సరే, ఇది హనుమ విహారీ గారి సైడ్. బట్ ఎవరైతే 17th ప్లేయర్ ఉన్నారో పృథ్వీరాజ్, పొలిటీషియన్ వాళ్ళ సన్, ఆయన హనుమ విహారీ గారికి రెస్పాన్స్గా ఆయన కూడా ఒకటి పోస్ట్ పెట్టారు భయ్య. హనుమ విహారీ సింపతి కోసం ప్లే చేస్తున్నాడు, అది వర్కౌట్ అవ్వదు, ఆయన అబ్యూస్ చేశాను నన్ను, నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను తీసుకోను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమంటుందంటే, హనుమ విహారీ మీద ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చాయి. టీమ్మేట్స్, సపోర్ట్ స్టాఫ్, ఇంకా ఏసీఐ అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర నుంచి. ఏసీఐ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. హనుమ విహారీ ఫౌల్ లాంగ్వేజ్ ఇంకా అబ్యూజివ్ బిహేవియర్ గురించి మేమైతే ఎంక్వైరీకి ఆదేశించాం, త్వరలోనే ఆ ఇష్యూలో ఏం జరిగిందో చెప్పబోతున్నాం అని మీడియా ముఖంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెప్పింది భయ్య. బట్ ఎవరైతే టీమ్మేట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీంలో వాళ్ళందరూ ఒక లెటర్ సబ్మిట్ చేశారు భయ్య ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. హనుమ విహారీ గారు తప్పేం లేదు, ఆయన వాడిన భాష నార్మల్ భాషనే, ఎప్పటి నుంచో వాడుతున్నారు, అది క్రికెట్ సర్కిల్స్ ఇంకా డ్రెస్సింగ్ రూమ్లో కామనే, ఇదే కొత్త విషయం కాదు అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేస్తూ సైన్ కూడా పెట్టారు. ఆ లెటర్ని సబ్మిట్ చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. ఇది భయ్య మ్యాటర్. హనుమ విహారీ గారు 17th ప్లేయర్ని ఏదో అన్నారంట ఆన్ ఫీల్డ్. ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ చాలా ఫౌల్గా అనిపించిందంట ఈ పృథ్వీరాజ్ అనే క్యాండిడేట్కి. సో వాళ్ళ ఫాదర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఒక పొలిటికల్ పార్టీకి వర్క్ చేస్తారంట. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చెప్తే హనుమ విహారీ కెప్టెన్సీ తీసిపడేశారంట. ఆయన కమిట్మెంట్ తెలిసిన, ఆయన పర్ఫార్మెన్స్ యాజ్ అ కెప్టెన్ బాగున్నా ఆయనను తీసిపడేశారు. అందుకే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని ఇంకా నేను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం కాడని చెప్పి అని హనుమ విహారీ గారు ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టారు. హనుమ విహారీ గారు 1 month తర్వాత పోస్ట్ చేశారు. సో జనాలకు చెప్పాలనుకున్నారు ఎందుకు ఆయన కెప్టెన్సీ నుంచి బయటికి వచ్చారు. ఇది భయ్య మ్యాటర్. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. సో జస్ట్ ఇన్ కేస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్ పొచ్చోక్.